మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విజయవాడలో ఈ నెల 17న జరిగే బీసీల మేధో మదన సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్ నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రేపు జరిగే విజయవాడలో లారీ అసోసియేషన్ హాల్లో మేధోమదన సదస్సు జరుగుతూ ఉంది. ఆ క్రమంలో రాష్ట్ర కార్యాలయంలో కూడా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరిగింది. రేపు జరిగే 17వ తారీఖున జరిగే మేధోమదన సదస్సు రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ కుల సంఘ నాయకులు, వివిధ మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, ఎంప్లాయీసు, యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంలోనూ కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది. కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టడం కూడా జరిగింది. ఆ అంశాలన్నీ కూడా ఎంతవరకు ప్రభుత్వం నెరవేర్చింది, ఇంకా నెరవేర్చాల్సిన ఏమేమి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలన్నింటినీ కూడా రేపు జరిగేటువంటి మేధోమదన సదస్సులో డిస్కషన్ చేసి భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే మేము ఆ రోజున ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఈ యొక్క బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం కొరకు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా అన్నీ వారితో చర్చించి మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే దాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రేపు 17న బీసీల మేధో మదన సదస్సు ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా విజయవంతం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సామాజిక వర్గాలని ఏ రకంగా అయితే ఎలక్షన్స్ టైంలో బీసీల వెన్నుముక్కని చెబుతూ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనల్ని ఎంత దారుణంగా చూస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. ఒక్క రాష్ట్ర అధ్యక్షుల వారు కేసన శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘం నిరంతరం బీసీ సమస్యల మీద పోరాడుతూ ఉంది. హైకోర్టులో పిల్లు వేయడం కూడా జరిగింది మన రిజర్వేషన్ల మీద. ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, నా కుటుంబ సమస్య అనేది ఎప్పుడైతే బీసీలందరం కంకణం కట్టుకుంటామో ఆ రోజు బీసీలకు విజయం అనేది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే రేపు 17వ తేదీ జరగబోయేటటువంటి మేధోమదన సదస్సుకి అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ మీ ద్వారా మొత్తం బీసీలందరూ కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజున మేము ముఖ్యంగా చర్చించేటటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఎప్పుడైతే మీరు ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఓబీసీ రిజర్వేషన్స్ని జనాభా లెక్కల్లో పెట్టి జనాభా లెక్కల యొక్క దామాషా ప్రకారంగా మీరు ఓబీసీ యొక్క కోటాని నిర్ణయం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి జనాభా లెక్కల కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమాన్ని చెప్పలేదు. ఆల్రెడీ మన కేసన శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పి ఉన్నారు. దాని మీద చర్చించి దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణని మేము రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో ఎన్నో రకాలైనటువంటి హామీలు ఉన్నా కూడా అమలు కాలేదు. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేత మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాం. బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చాలి, అదేవిధంగా అమలు చేయాలి అని ఒక స్పష్టమైన హామీని తీసుకొని ఆ రోజున ఒక భారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ఏక అభిప్రాయంతో మద్దతు తెలియజేశాం. అదే యొక్క అందరినీ కలుపుకొని సాధించే విషయంలో కూడా ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యమైన అంశమే రేపు 17న జరగబోయేటటువంటి కార్యక్రమం. అందరూ వచ్చి మనకున్నటువంటి సమస్యలేంది, ప్రాధాన్యత ఏంది, ఇప్పుడున్నటువంటి 50% సీలింగ్ని ఎత్తేసి 33% స్థానిక సంస్థలు అమలు చేయటం, మహిళా రిజర్వేషన్ 33%లో ఓబీసీ కోటాను తెలియజేయటం, అదేవిధంగా బీసీలకు తగినటువంటి ప్రాధాన్యతను అన్ని రంగాల్లో ఇవ్వాలనేటువంటి విషయం ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు
ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాడి విజయం సాధించే విధంగా అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటాం.